అయితే 2 రోజుల క్రితం చిరంజీవి ఒక ప్రకటన చేశారు. అభిమానులందరూ కోరిక చూస్తూ ఉంటే తిరిగి సినిమాల్లో నటించేందుకు కొంత ఆసక్తి ప్రదర్శించినట్టుగా ఆ వ్యాఖ్యలు మనకి అనిపిస్తూ ఉన్నాయి. దాన్ని అడిగి ఆయన మనోభావాలను తెలుసుకుందాం. అంటే ఒకవేళ అభిమానులు కానీ వాళ్ళందరూ కోరిక అంటే బలంగా ఉంటే, లేకపోతే మంచి కథ అంటే శంకర్ లాంటి దర్శకుడు అంటే కొద్దిగా క్రియేటివిటీ ఉన్న దర్శకత్వంలో ఆయన ఆఫర్ కానీ చేస్తే కొంతమంది ఎవరన్నా మీ ఇంకా పాత్ర ఆయన పోషించాలన్న అవకాశం అని అప్పుడు చూద్దాం, అంతేగాని అలాంటి అవకాశం వస్తే చేద్దాం ఖచ్చితంగా అని అనలేదు. అంటే ఒక చిన్న ప్రశ్న అండి, మనకి ఎన్టీ రామారావు అంటే రాష్ట్రంలో మనకు చూసినట్లయితే ఎన్టీ రామారావు గారు చలనచిత్ర పరిశ్రమలో రారాజుగా ఉన్నారు. అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మళ్ళీ తిరిగి సినిమా పరిశ్రమలో కొన్ని పాత్రల్లో నటించి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మీరు కూడా ఏమైనా ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా ప్రజల మెప్పు పొందే అవకాశం ఉందా? ఇది అవకాశం ఉంటే సినిమాల్లో నటించటం అన్నది అదేమి తప్పుగానో నేరంగానో ఇంకో రకంగానో ఎవరో అనుకోరు. అది దాని రెండింటిని అంటే రాజకీయాలని కానివ్వండి, ఇటు సినిమాలు కానివ్వండి, రెండింటికి న్యాయం చేయాలంటే పూర్తి స్థాయి మనసు లగ్నం చేయాలి, టైంను కేటాయించాలి. నేను రాజకీయాల్లో పార్టీ పరంగా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి సమయం దాన్ని కేటాయించాలి, నా వ్యక్తిగతంగాను అలాగే పార్టీ పరంగా అందరి శ్రేణులతో కూడా కలుపుకుని. సో ఇలాంటి సమయంలో నేను సినిమాల వైపు వెళితే అక్కడ 100% ఆ రోజు వరకైనా సరే, ఆ సమయం ఆ షెడ్యూల్ వరకైనా సరే పూర్తి స్థాయిలో నేను మనసు లగ్నం చేయగలను లేదా అనే మీమాంస అన్నాను తప్ప మెకానికల్గా చేసేస్తే పరిస్థితి వస్తే కనుక అది తప్పేం కాదు. ఆ రకంగా చేయలేనండి, రెండింటికి న్యాయం చేయలేనే ఉద్దేశం తప్ప నిజంగా అంత ఇన్స్పైరింగ్ కథ వచ్చి శంకరే గనక డైరెక్షన్ అంటే నిన్న అన్న మూడ్లో ఒక ఎమోషన్లో అన్నాను. ఐ థింక్ దాని గురించి ఆలోచించవచ్చు. మీ ఫస్ట్ ప్రథమ ప్రాధాన్యం మాత్రం రాజకీయాలకే పరిమితం చెప్పి. అఫ్ కోర్స్ ఒకసారి సినిమా ఇండస్ట్రీ నుంచి కాదనుకుని ఇతరికి రాజకీయాలు వచ్చిన తర్వాత నా జీవితం ఇక రాజకీయాలకే తప్ప మరొక దానికి కాదు. నా ప్రథమ ప్రాధాన్యం రాజకీయాలకే ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ నన్ను రాజకీయాల్లోకి రమ్మని పిలిచి మరీ ఈ అవకాశం కల్పించారు. కాబట్టి వారందరి అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని ఫస్ట్ ప్రజాసేవకే ప్రాధాన్యం ఉంటుంది. మంచి కథ లాంటిది ఏదైనా దొరికి శంకర్ లాంటి దర్శకుడు చిత్రం చేయడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పేసి చిరంజీవి అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ బాలుతో మస్తాన్ రావు, సాక్షి టీవీ.